Hi viewers, welcome to Market Search. ఇక మార్కెట్ డీటెయిల్స్ లో గనుక వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాము లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్ స్టిల్ అదే రేంజ్ లో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఒక చిన్నపాటి రికవరీ ఏదైతే వచ్చిందో అక్కడే ఆ లెవెల్ వద్ద ఇంకా మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. ముఖ్యంగా అటు నిఫ్టీ పరంగా గనుక చూసుకున్నట్టయితే ఓవరాల్ గా అటు 21 పాయింట్స్ నెగిటివ్ లో 11,338 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ కనుక చూస్తే 98 పాయింట్స్ నెగిటివ్ గా 38,206 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 167 పాయింట్స్ నెగిటివ్ గా 28,558 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ స్పేస్ స్టాక్స్ లో కొంత సేమ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కనుక అబ్జర్వ్ చేస్తే కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది ఇంకా అదే రేంజ్ ఆఫ్ ట్రెండ్ అనేది కొనసాగుతోంది. బట్ స్టిల్ ఇంకా అడ్వాన్సెస్ తో పోల్చుకున్నట్టయితే డిక్లైన్సెస్ కొంత హయ్యర్ సైడ్ లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అటు ఒక పాజిటివ్ టు ఫ్లాట్ మోడ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. 757 గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా 931 గా డిక్లైన్సెస్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ స్టిల్ ఇంకా టాప్ గెయినర్ లో లీడ్ చేస్తూ ఉంది 24% వరకు అప్మూతో. జీ ఎంటర్టైన్మెంట్స్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మరింత ర్యాలీ అనేది చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ ఒక 4% అప్ ట్రెండ్ లోకి ఇది వెళ్ళడం జరిగింది. 8% పైగా అప్మూతో ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్ 5.85%, బీపీసీఎల్ అండ్ ఐఓసీ ఓవరాల్గా ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్లో ప్రీవియస్ సెషన్లో ఏదైతే ర్యాలీ చూసామో అది ఇంకా కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇవన్నీ కూడా పాజిటివ్ అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి, ఒక 3% నుంచి 4% మధ్య. అండ్ నిఫ్టీ లూజర్స్ పరంగా చూసుకున్నట్టయితే మెటల్స్ నిఫ్టీ లూజర్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాప్ లూజర్స్ కనుక చూస్తే నిఫ్టీ పరంగా నిఫ్టీ లూజర్స్లో కనుక చూస్తే మెటల్ స్టాక్స్ ట్రేడ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. లైక్ హిందాల్కో, వేదాంత ఇవి కనుక చూస్తే 2.5% నుంచి 3% పైగానే కరెక్షన్లో ఉన్నాయి. అండ్ కోల్ ఇండియా 2.22%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ 1.5% నుంచి 2% మధ్య డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ స్పేస్లో కనుక చూస్తే కొంత ఈ సర్ప్రైజింగ్ ర్యాలీ కారణం చేత ఎస్ బ్యాంక్ ఒకటి కొంత మోస్ట్ యాక్టివ్గా కనిపిస్తోంది. అండ్ ఎస్బీఐ ఒకటి ఒక పాజిటివ్ సైడ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాము. మార్నింగ్ కొంత కరెక్షన్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం చిన్న పాజిటివ్ ఫార్మాట్ అనేది ఇందులో కనిపిస్తోంది. అండ్ బీపీసీఎల్ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్లో మూవ్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే మిడ్ క్యాప్లో ఎడిల్వైస్ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది 11% వరకు అప్మూతో డౌన్ సైడ్తో. గోడ్రేజ్ ఇండస్ట్రీస్ 4.5%, టీవీఎస్ మోటార్స్ 3%, బ్లూ డాట్ 3%, నాల్కో, ఇమామి, క్రిజిల్, బర్జే పెయింట్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక 2% నుంచి 3% మధ్య డౌన్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం అనేది మనం గమనిస్తున్నామని చెప్పొచ్చు. ఇక అటు బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ పరంగా కనుక చూసినట్టయితే ఇక స్మాల్ క్యాప్ లూజర్స్లో చూస్తే స్మాల్ క్యాప్లో కూడా కొంత కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. లైక్ జేకే పేపర్ ఒక 7.5%, ఎంటీ ఎడ్యుకేర్ 5%, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 5%, కాఫీ డే ఒకటి 5%, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, జెట్ ఎయిర్వేస్, ఓకే ప్లే ఇవన్నీ కూడా నియర్లీ ఒక 5% వరకు కరెక్షన్ ప్యాటర్న్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేయడం అనేది మనం గమనిస్తున్నాము. ఓవరాల్గా మెడ్సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కాన్సల్ట్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పీసీఎస్ టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హై సోమేష్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్గా చూస్తే మనం చూస్తున్నాము మార్కెట్స్లో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది ఈరోజు మార్కెట్స్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. గ్లోబలీ మార్కెట్స్ అంత ఆశాజనకంగా లేని కారణం చేత ఆ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్స్ మీద ఎక్కువగా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. మార్నింగ్ నుంచి జస్ట్ లాస్ట్ ఒక 45 minutes బ్యాక్ వరకు కూడా చూసుకున్నట్టు హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత డౌన్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ వచ్చాయి. బట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కనుక చూస్తే ఒక చిన్నపాటి రికవరీ మూవ్ అనేది మనకి రావడం జరిగింది. బట్ ఓవరాల్గా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఇంకా కొంత వీక్గానే కనిపిస్తున్నాయి. సో మీరు మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు కనుక చూస్తే ఎలాంటి ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు అటు మార్కెట్స్ పరంగా కావచ్చు, ఇటు మిడ్ క్యాప్ పరంగా కూడా కావచ్చు? నిఫ్టీ ఏదైతే మనం కొంతకాలం నుంచి మాట్లాడుకుంటున్నామో 11,381 అనేది సపోర్ట్ ఏదైతే గ్యాప్ ఉందో అది మనం ట్యూస్డే రోజు అనుకున్నామండి. ఇన్ కేస్ ఆ గ్యాప్ ఫిల్ చేస్తే ఆ నుంచి ఒక 150 పాయింట్స్ మీద డిప్ చూసే అవకాశాలు, కరెక్షన్ చూసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి డెఫినెట్గా అదే ఎగ్జిక్యూట్ అయిందండి. నిఫ్టీలో చూస్తుంటే ఏదైతే మనం ట్యూస్డే రోజు చూసామో సెకండ్ హాఫ్లో మనకి 381 లెవెల్ కింద ఒక 5 minutes ట్రేడ్ అవుతే డెఫినెట్గా మనకి ఏదైతే 200 డిఎంఏ ఉందో 11,219 సో మనకి మేజర్ సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి సో డెఫినెట్గా అదే జరిగిందండి. సో మనకి 11,247 దాకా రావడం చూసాం. సో ఈ రోజు చూసినా కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ అయిందని అనుకోవచ్చు అండి. సో ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో సో బట్ ఆ 11,247 లెవెల్ని కట్ చేయలేకపోయిందండి. సో ఇక్కడ నుంచి
నా వ్యూ ఏంటంటే ఇన్ కేస్ 11,209 కింద క్లోజ్ అవుతేనే మనం ఫర్దర్గా నెక్స్ట్ కరెక్షన్ అనేది చూస్తామండి. అదర్వైజ్ ఈ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూస్తే మాత్రం 11,450 రేంజెస్ చూసే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో మనం ఫస్ట్ ప్రైస్ పాయింట్గా 11,380 దగ్గర తీసుకోవాలని మనం పదే అంటున్నామండి. సో ఇట్స్ వాట్స్ ఆపర్చునిటీ అండి. సో ఇప్పుడు అక్కడ తీసుకున్న ఫస్ట్ ప్రైస్ పాయింట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు ఇక్కడ తీసుకోవడానికి మంచి అవకాశం అండి ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ కోసం. సో ఈ నుంచి మనకి 11,219 కింద క్లోజ్ అవుతారని నెక్స్ట్ కరెక్షన్ అనేది చూస్తామండి. అదర్వైజ్ ఈ నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూస్తే మాత్రం 11,453 అండ్ 11,695. సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు ఉంటుందండి. బట్ రేంజ్ కాస్త ఇప్పుడు మనం అనుకోవచ్చండి ఎప్పుడు 11,200 to 11,550 ఆ రేంజెస్ అని మనం నిఫ్టీలో మాట్లాడుకోవచ్చండి. అదే సిమిలర్గా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీతో పోల్చుకుంటే ఇది అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది 200 DMA ఏదైతే 28,500 లెవెల్ ఉందో దాని కింద క్లోజ్ అవ్వడం చూసామండి మనం ట్యూస్డే రోజు ట్రేడింగ్ సెక్షన్. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా మనకి 200 DMA దగ్గరలో ట్రేడ్ అవుతుందండి. సో 28,572 ఉందండి. సో దాని అబౌట్ 100 రూపీస్ ఉందండి. సో డెఫినెట్గా 28,500 కింద క్లోజింగ్ అవుతే మాత్రం ఇది మళ్ళీ ఏదైతే స్వింగ్లో ఉందో సో 26,815 ఆ రేంజెస్కి వచ్చే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. అదర్వైజ్ 28,500 అబౌవ్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనకి ఈ నుంచి 5 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 29,265 సో ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుందండి. సో డెఫినెట్గా ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి వోల్టాలిటీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కన్ఫర్మ్గా ఉంటుందండి. సో అదే మార్నింగ్ నుంచి 150 పాయింట్స్ అనేది మనం డిప్ చూస్తూనే ఉన్నామండి బ్యాంక్ నిఫ్టీలో. మనకి లాస్ట్ 1 అవర్లో చూసినా కానీ మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ అదే జరుగుతుంది. సెకండ్ హాఫ్లో కూడా నా వ్యూ ఇదే అనిపిస్తుందండి. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనం ఏదైనా లాంగ్ బిల్టప్ చేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు డేలో ఏదైతే ఉందో 28,296 సో అది మన స్టాప్ లాస్ పెట్టుకొని ఈ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూస్తే మాత్రం 500-600 పాయింట్స్ అనేది ఈజీగా దొరికే అవకాశాలు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ వరకు తెలుస్తుందండి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే. అదే మనం స్పెసిఫిక్గా స్టాక్ వైజ్ చూస్తుంటే మాత్రం సో రిలయన్స్ అయితే ఇక్కడ నుంచి బిల్డప్ చేయొచ్చు అనిపిస్తుందండి. సో 1300 రేంజ్ తీసుకుంటే మాత్రం మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో 1342 సో అది మనకి టార్గెట్ అవుతుందండి. సో 1272 అనేది మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఫార్మా సెక్టర్లో దీవీస్ మనం ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్నామండి. సో ఇది కూడా ఈ స్టాక్ కూడా మనం ఫార్మా సెక్టర్లో ఈ స్టాక్ కూడా మనం బిల్డప్ చేయొచ్చు అండి. లాంగ్ బిల్డప్ చేయడానికి ఇది గుడ్ ఇండికేషన్ అండి. ఇక్కడ నుంచి 1564 లెవెల్స్ వరకు మీరు బై చేస్తే మాత్రం డెఫినెట్గా రానున్న రోజుల్లో మళ్ళీ 1680, 1700 రేంజెస్ చూసే అవకాశాలు దివీస్లో కనిపిస్తుందండి. సో మనం లాస్ట్ సెక్షన్లో కూడా మనం మాట్లాడుకున్నామని ఇండస్ బ్యాంక్ గురించి. సో డెఫినెట్గా ఇంకా షార్టింగ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దాంట్లో మళ్ళీ 1133 లెవెల్స్ కూడా కింద ఓపెన్ అప్ అయిపోయాయండి. సో డెఫినెట్గా అలాంటి స్టాక్స్లో షార్టింగ్కి వెళ్ళడమే గుడ్ ఇండికేషన్ అండి. సో ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏదైతే చూసామో 12 years లో కూడా సో 29 రూపీస్ అనేది దాని కింద క్లోజింగ్ ఇవ్వలేదండి. సో ఆ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూసినా కానీ 52-60 ఆ రేంజెస్కు వస్తే రావచ్చండి. అదర్వైజ్ ఇదే పుల్ బ్యాక్ ర్యాలీ అని అనుకోవాలండి. డెఫినెట్గా ఇక్కడ నుంచి మాత్రం దాంట్లో లాంగ్ బిల్డప్ చేయొద్దు. ఇన్ కేస్ చేయాలనుకుంటే మాత్రం 29 స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి ఆ స్టాక్లో. ఓకే, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్స్ ఒకటి మనం రీసెంట్గా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇది కనుక చూసుకున్నట్టయితే ఒక కంటిన్యూస్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఒక మంచి ర్యాలీలో మూవ్ అవుతూ వస్తుంది. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది మరింత ఇంక్రీజ్ అవుతూ వస్తుందని కూడా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక 4-5% వరకు అప్ అండ్ అవుట్ అయిన ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ ఈ హాఫ్ అన్ అవర్లోనే ఆల్మోస్ట్ ఒక 4% వరకు అప్ ట్రెండ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం అనేది చూస్తున్నాము. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఇంకా అప్ ట్రెండ్ ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ ఏదైతే కొద్ది రోజుల డౌన్ ట్రెండ్ చూసామో దానికి ఈ లెవెల్లో ఒక చిన్నపాటి బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారా? ద సేమ్ టైం సపోర్ట్స్ పరంగా చూస్తే ఎక్కడ ఉన్నాయంటారు? డెఫినెట్గా ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది అనుకోవచ్చండి. సో మనకి ఏదైతే కరెక్షన్ చూస్తున్నామో దీంట్లో మనకి ఆల్మోస్ట్ 199 లెవెల్ దాకా రావడం చూసామండి ఈ స్టాక్లో. సో ఇది ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చండి. సో మనకి ఏదైతే 3 days లో ఉందో అది 251 లెవెల్ దగ్గర ఉందండి. ఇన్ కేసు 251 లెవెల్ ఎబో ఈరోజు క్లోజింగ్ అవుతే మాత్రం ఈ నుంచి ఒక 40 రూపీస్ అప్ సైడ్ దొరికే అవకాశాలు మనకి స్టాక్లో ఉందండి. అదర్వైజ్ మనం సెల్ ఆన్ మోడే మాట్లాడుకోవచ్చు అండి. మళ్ళీ 199 లెవెల్ కట్ అవుతూనే మనం ఫర్దర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ కరెక్షన్ అనేది చూస్తామండి. అదర్వైజ్ ఇందులో స్ట్రెంత్ రావాలంటే మాత్రం మనకి 20 DMA ఏదైతే 302 ఉందో సో దాని అబౌట్ 2 or 3 days క్లోజ్ అవుతే అక్కడ నుంచి మనం లాంగ్ బిల్డప్ చేయడానికి బాగుంటుందండి. సో అక్కడ నుంచి మనకి మేబీ ఆ నుంచి 60-70 రూపీస్ దొరికే అవకాశాలు ఉంటుందండి. అదర్వైజ్ లేకపోతే మనకి స్టాక్ ఓవరాల్గా చూస్తుంటే మాత్రం వీక్ నోట్తోనే ఉంది. జస్ట్ ఇది రిలీఫ్ ర్యాలీగానే భావించవచ్చు అండి. సో నా వ్యూ ప్రకారం చూస్తుంటే మాత్రం సో ఇన్ కేస్ ఈ లెవెల్ 20 DMA అబౌట్ 2 or 3 days క్లోజ్ అవుతే అక్కడ మనకి కింద మనకి డౌన్ ట్రెండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అండి. అదర్వైజ్ మనకి ఈ స్టాక్లో ఓవరాల్ చూస్తుంటే నెగిటివ్ నోట్స్తోనే ఉందండి. సో ఇది ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ కరెక్షన్ చూసుకుంటే మాత్రం స్టాక్లో 356 లెవెల్స్ నుంచి 199 లెవెల్ రావడం చూసామండి. సో అందులో మనకు ఓన్లీ 2 గ్రీన్ బార్సే ఉన్నాయండి. అదర్వైజ్ అన్ని రెడ్ బార్సే ఉన్నాయండి. సో డెఫినెట్గా ఈరోజు 252 అబౌవ్ క్లోజ్ అవుతే మాత్రం కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 40 రూపీస్ అప్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అదర్వైజ్ స్టాక్ చూస్తే ఓవరాల్గా డౌన్ ట్రెండ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో, అడగండి. అంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా?
రూపాయల్లో కొన్నానండి. ఓకే. 300 రూపాయల్లో కొన్నానండి. గత సంవత్సరం కొన్నానండి. ఎడెల్వేస్ ఎక్కడండి? 1 year 2 years కోసం ఎక్కడ కొన్నారో చెప్పండి. ఎడిల్వైస్ 305 అండి? అవునండి. ఓకే. ఎన్ఎండిసి చూస్తుంటే మాత్రం మీరు తీసుకున్న కాస్టింగ్ ప్రైస్కి మనకి ఆల్మోస్ట్ ఆల్ 10 రూపీస్ డౌన్లో ఉందండి. సో నథింగ్ టు వరీ అని చెప్తానండి. ఎన్ఎండిసి కొద్దిగా మనకి పుల్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నామండి. సో 98 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్గా ఉందండి. ఇన్ కేస్ దాన్ని ఎబో ట్రేడ్ అవుతే మాత్రం మీ రేట్ వచ్చే అవకాశాలు ఉంటుందండి. అదర్వైజ్ ఈ స్టాక్లో మాత్రం మళ్ళీ 89 ఆ రేంజ్ వస్తే మాత్రం మేము అక్కడ యావరేజ్ చేయమని చెప్తానండి. సో ఇక్కడ నుంచి మనకు స్టాక్ చూస్తుంటే కొద్దిగా మనకు లాంగ్ బిల్డప్కి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్లో చూస్తుంటే మాత్రం మనకు స్టాక్ ఒక కరెక్షన్ పడిందండి. ఇక్కడ నుంచి 104 మనకి లో వచ్చి 74 దాకా రావడం చూసామండి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనం 74 నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నాం. సో రేపు 98 అబోవ్ ఆర్ ఈ నెక్స్ట్ వీక్లో మనకి 98 అబోవ్ క్లోజ్ అవుతే మాత్రం నథింగ్ టు వరీ అని చెప్తాను. ఇన్ కేస్ 89, 86 అట్లా వస్తే మాత్రం డెఫినెట్గా మేము ఇక్కడ యావరేజ్ చేయమని చెప్తానండి. సెకండ్ ప్రైస్ పాయింట్గా 78 అనేది మీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. అదర్వైజ్ ఈ స్టాక్లో మనకి ఇన్ కేస్ లాంగ్ టర్మ్ బెట్ కోసం నథింగ్ టు వరీ అని చెప్తాను. సో స్టాక్ హోల్డ్ చేయమని చెప్తానండి. సువెన్ విషయానికి వస్తే మనకు ఫార్మా సెక్టర్లో మనకి అన్ని స్టాక్స్ 200 DMA కట్ అయినా కానీ ఈ స్టాక్ మనకి లాంగ్ బిల్డప్ చేసిందండి. సో డెఫినెట్గా ఇలాంటి స్టాక్లో నథింగ్ టు వరీ అని మీ ప్రైజింగ్కి 40 రూపీస్ డౌన్లో ఉన్నది. సో ఇన్ కేస్ 248 వరకు మనకు 200 DMA ఉంది. సో మీరు అక్కడ వరకు ఏదైనా 2-3 ప్రైస్ పాయింట్స్ పికప్ చేసుకొని యావరేజ్ చేయడమే గుడ్ ఇండికేషన్ అని నా అభిప్రాయం అండి. సువెన్ లైఫ్ సైన్స్ వస్తుంటే మాత్రం సో ఈ స్టాక్లో వరి అవ్వాల్సిన అవసరం లేదండి. సో ప్రీవియస్ ఏదైతే హై ఉందో 323 అన్నది ఉందండి. సో డెఫినెట్గా ఆ లెవెల్స్ ఏమైనా టచ్ మనకు ఆ లెవెల్కి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో సువెన్ లైఫ్ సైన్స్ ఫార్మా సెక్టర్లో ఇది కూడా గుడ్ ఇండికేషన్ అండి. సో 248 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంట్రీ పాయింట్, సెకండ్ ఎంట్రీ పాయింట్ ఆర్ థర్డ్ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మళ్ళీ 320, 340 ఆ రేంజెస్ చూసే అవకాశాలు ఈ స్టాక్లో కనిపిస్తుందండి. ఎడెల్వేస్ చూస్తుంటే మాత్రం మనకు కొద్దిగా డౌన్ ట్రెండ్తో ఉందండి. సో ప్రీవియస్ లోస్ ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అవ్వడం చూసామండి. సో 94 కింద కూడా ట్రేడ్ అవుదాం చూసాం. ఇన్ కేసు ఈ రోజు కానీ 94 కింద ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా స్టాక్కి యావరేజింగ్కి అయితే వెళ్ళకూడదండి. సో మీరు తీసుకున్న ప్రైస్ చాలా ఎక్కువ ఉందండి. సో మనకి ఏదైతే 2016 డిసెంబర్లో 65 ఉందండి. సో డెఫినెట్గా స్టాక్ని అక్కడ మీరు స్టాప్లో పెట్టుకొని ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం మీ ప్రైస్ రాకపోవచ్చు. 140, 150 ఆ లెవెల్లో మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి ఓవరాల్గా చూస్తుంటే ఎడెల్వేస్ స్టాక్. ఓకే అండి. ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం డిఎల్ఎఫ్ ఒకటి మంచి ర్యాలీలో మూవ్ అవుతుంది. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్నింగ్ కొంత ఫ్లాట్గా ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం జరిగింది. బట్ అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక షార్ప్ రికవరీ అనేది, షార్ప్ ర్యాలీ అనేది డిఎల్ఎఫ్లో మనం చూస్తున్నాము. ఒక 4 to 4.5% మధ్య అప్ ట్రెండ్ అనేది ప్రస్తుతం ఇందులో కనిపిస్తోంది. లాస్ట్ కొద్ది రోజులుగా ఓవరాల్గా అటు గమనించినట్టయితే కూడా టెక్నికల్ పరంగా ఇది కొంత వీక్ అవుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. కొంత అప్ ట్రెండ్ నుండి ఈ స్టాక్లో ఒక డిప్ అనేది చూసాము. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అగైన్ ఒక షార్ట్ కవరింగ్ మూవ్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ అప్ సైడ్ మూవ్ అనేది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఎంతవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? అటు నెక్స్ట్ మూవ్ పరంగా చూసుకున్నట్టయితే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కొంతవరకు ఈ ర్యాలీ అనేది సస్టైన్ అవ్వచ్చు అంటారా? లేదంటే ఇన్ని రోజులుగా ఏదైతే కొంత కరెక్షన్ టు ఫ్లాట్ మూవ్ అయితే ఏదైతే చూసామో అదే కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది జస్ట్ మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు అండి. మన డిఎల్ఎఫ్లో స్టాక్లో ఏదైతే మనం కొంతకాలం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నామండి. ఈ స్టాక్లో ఏదైతే 136 రేంజ్ అండ్ 156 రేంజ్, సో ఈ రేంజ్లో స్ట్రక్అప్ అయిపోయింది. ఇన్ కేస్ దాని అబౌట్ ట్రేడ్ అవుతూనే మనకు ఫర్దర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ ఆర్ 136 కింద మనకి డౌన్ సైడ్ అని చెప్పి మనకు అవకాశాలు ఉండేది అండి. సో మనకి ఏదైతే 2 స్టెప్ బార్ చూసామో సో ఆ లెవెల్ని బ్రీచ్ అయ్యి దాని కింద క్లోజ్ కాకపోవడం చూసామండి. సో మనం 144 లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వడం చూసాము. సో మనకి ఏదైతే ట్యూస్డే రోజు కరెక్షన్ చూసామో స్టాక్లో ఆల్మోస్ట్ ఆల్ 25 రూపీస్ మనం డిప్ కరెక్షన్ అని చూసామండి. సో డెఫినెట్గా ఈ స్టాక్ ఒకటి మనకి ఏదైతే ర్యాలీ చూసామో ఇది మనకి మామూలుగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ కేస్ ఈ స్టాక్లో 175 అబౌట్ 2 or 3 days క్లోజ్ అవుతేనే మనకు ఫర్దర్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మనం 210 ఆ రేంజ్ చూసే అవకాశాలు ఉంటుంది. ఇన్ కేస్ 175 కింద ట్రేడ్ అయినంత కాలం మనకి స్టాక్లో కొద్దిగా వీక్ నోట్ ఉండే అవకాశాలు ఉంటుందండి. సో ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 132 లెవెల్ కింద కట్ అవుతే క్లోజ్ అవుతే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ కరెక్షన్ అప్ టు 98 వరకు చూసే అవకాశాలు ఈ స్టాక్లో ఉందండి. సో 172 కట్ ఎబో ట్రేడ్ అయినంతసేపు మనకి ఈ స్టాక్లో కొద్దిగా స్టాక్ని అవాయిడ్ చేయడమే గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం అండి టెక్నికల్ పరంగా చూస్తుంటే ఈ స్టాక్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రవి. హలో యా రవి, చెప్పండి. ఎన్సీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ థర్డ్ స్టాక్ ఏంటన్నారు? రిలయన్స్. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్కి తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే.
ఎన్సీసీ అయితే స్టాక్ లాంగ్ టర్మ్కి అయితే గుడ్ ఇండికేషన్ కాదండి. సో ఇది ట్రేడింగ్కి అయితే బెటర్ అండి. ఎన్సీసీ స్టాక్ చూస్తుంటే మాత్రం మనకైతే 48 ఉందో రిస్క్ మీద 48 స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్ కేస్ తీసుకుంటే మాత్రం 72 ఆర్ 82 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఎన్సీసీలో కనిపిస్తుందండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవాల్సిన లాంగ్ టర్మ్ స్టాక్స్ అండి. సో ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకోవడం గుడ్ ఇండికేషన్ అని నా అభిప్రాయం అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం చూస్తుంటే మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అయ్యేదాకా కొద్దిగా మనకు ఉంటుందండి. సో మనకి ఇన్ కేసు ఇక్కడ నుంచి 1127 లెవెల్ అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ మీరు డౌన్ సైడ్లో ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా తీసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్కి బాగుంటుందండి. సో ఇన్ కేసు ఇక్కడే తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా కొంతగా తీసుకోమని చెప్తానండి. సెకండ్ ప్రైస్ పాయింట్ మాత్రం 1127 వరకు మీరు 2-3 ప్రైస్ పాయింట్లు తీసుకోవడం గుడ్ ఇండికేషన్ అండి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి వస్తే మాత్రం 1226 లెవెల్స్ వరకు 2-3 ప్రైస్ పాయింట్స్లో కూడా ఆ స్టాక్ను కూడా పికప్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఈ మనకు అక్టోబర్ మన క్వార్టర్ రిజల్ట్ స్టార్ట్ అవుతుందండి. సో డెఫినెట్గా ఈ నుంచి మీకు ఒక 10-15% రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు మీకు 1 year 2 yearsలో కనిపించే స్టాక్స్ అండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ డెఫినెట్గా పికప్ చేసుకోవచ్చు అండి. సో నథింగ్ టు వరీ అని చెప్తాను. సో మరి ప్రైజింగ్ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుందండి. సో మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకొని 25% తీసుకుంటే మాత్రం స్టాక్స్ మీకు రానున్న రోజుల్లో మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటుందండి. మొత్తం మనీ ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేయకండి అండి. సో 2-3 ప్రైస్ పాయింట్స్లో మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో చెప్తున్నాను. ఎన్సీఎస్సీస్ మాత్రం ఈ స్టేజ్లో అవాయిడ్ చేయడం గుడ్ ఇండికేషన్. ఇన్ కేస్ ట్రేడింగ్ కోసం తీసుకుంటే మాత్రం 48 స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. ఇక ముఖ్యంగా కనుక చూస్తున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇంకా ర్యాలీ అనేది కొంత కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్ సెషన్లో ఏదైతే మనం అప్ ట్రెండ్ చూసామో అది ఇంకా కంటిన్యూ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీ, హెచ్పీసీఎల్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బీపీసీఎల్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ 2 daysలోనే ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ మూవ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి టైంలో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్లో లైక్ బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీ, హెచ్పీసీఎల్ ఈ ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్లో కనుక చూస్తే ఎలాంటి ట్రేడ్స్కి వెళ్ళొచ్చు అంటారు? డెఫినెట్గా బీపీసీఎల్ చూస్తుంటే మాత్రం మనకు అప్ ట్రెండ్ అనిపిస్తుందండి. సో ఆయిల్ స్పేస్లో కొంతకాలంగా మనం చూస్తున్నామండి. సో కొద్దిగా బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నామండి. సో ఈ ర్యాలీ మనకి ఎక్కడ దాకా స్టేబుల్ అవుతుందో తెలియదండి. సో మన బీపీసీఎల్ స్టాక్ చూస్తుంటే మాత్రం హయ్యర్ హైస్లో ఉన్న స్టాక్ అండి. సో ఏదైతే మనకి ట్యూస్డే రోజు క్లోజింగ్ ఇచ్చిండో స్టాక్ 498 దగ్గర మనకు ఓపెన్ అవ్వడం చూసాం, అక్కడే 493 దగ్గర క్లోజ్ అవ్వడం చూసామండి. సో ఇట్స్ ఎ డోజీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండి. సో టెక్నికల్గా చూస్తుంటే మాత్రం దాని ఎబో ఏదైతే ఆ బార్ ఎబో ఉందో 511, సో దాని ఎబో ఈరోజు ట్రేడ్ అవ్వడం కూడా చూస్తున్నామండి. సో ఏదైతే ఆ డోజీ క్యాండిల్ లో 478 ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతేనే మనం ఫర్దర్గా కింద కరెక్షన్ డిప్ చూసే అవకాశాలు ఉంటుందండి. అది మళ్ళీ అక్కడ నుంచి 50 రూపీస్ డౌన్ సైజ్ చూసే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మనకి ఏదైతే 511 హై ఉందో సో దాని ఎబోనే ఈరోజు క్లోజింగ్ అవుతే మాత్రం ఈ నుంచి మనం మళ్ళీ 550, 560, 550 and 600 లెవెల్ చూసే అవకాశాలు షార్ట్ టర్మ్లో కనిపిస్తుందండి. సో ఓవరాల్గా బీపీసీఎల్ స్టాక్ చూస్తుంటే మాత్రం హయ్యర్ హైస్లో ఉందండి. సో డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్ ఒక కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చండి. తీసుకుంటే మాత్రం మనం పుల్ బ్యాక్ ర్యాష్లో కూడా అలాగే మనకి ఈ స్టాక్లో గెయిన్ కూడా అలాగే చేయొచ్చండి. సో మనకి హెచ్పీసీఎల్ కూడా చూసిన ఆ స్టాక్ కూడా మనకి మామూలుగా అప్ ట్రెండ్లోనే ఉందండి. సో డెఫినెట్గా ఒక 2-3% కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం పికప్ చేయడం గుడ్ ఇండికేషన్ అండి. సో ఈ నుంచి తీసుకుంటే మాత్రం ఏదైనా స్టాప్ లాస్తో తీసుకోవడం గుడ్ ఇండికేషన్ ఆయిల్ స్పేస్లో. ఇన్ కేస్ కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ నుంచి ఒక 3-4% కరెక్షన్ చూసే అవకాశాలు ఆయిల్ స్పేస్లో కనిపిస్తుందండి. ఓకే, మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటు ఆల్టర్నేటివ్లీ శ్రీనివాసన్ మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ 28,400 కాల్ ఆప్షన్ 245లో తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ 28,000 పుట్ ఆప్షన్ 29,000 పుట్ ఆప్షన్ 400లో తీసుకున్నారు. ఈ రోజు ఎక్స్పైరీకి ఏది హోల్డ్ చేయొచ్చు అంటారు? బ్యాంక్ నిఫ్టీ 28,400 కాల్ 245లో, ఎట్ ద సేమ్ టైం 29,000 పుట్ ఆప్షన్ 400లో. సో మీ స్టాక్ మీ తీసుకున్న ప్రైస్కి చూస్తుంటే మాత్రం మనకి ఈరోజు ఏదైతే లో ఉందో 28,296, సో క్యాష్లో ఇది మనకి దీని కింద ట్రేడ్ అవుతేనే మనకి మీది ఏదైతే పుట్ ఆప్షన్ ఉందో అది మీకు ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు ఉంటుందండి. అదర్వైజ్ మీకు అప్ సైడ్ చూస్తుంటే మాత్రం 28,886, సో ఇది మీకు పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్కి ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో డెఫినెట్గా రెండు మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా ఒకటి వస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉందండి. సో నా అభిప్రాయం ప్రకారం చూస్తుంటే మాత్రం మీకు కాల్ ఆప్షనే హోల్డ్ చేయమని చెప్తానండి. పుట్ ఆప్షన్ చూస్తుంటే మాత్రం మనకి డేలో కట్ అవుతూనే మనకు ఫర్దర్గా మీకు చూసే అవకాశాలు ఉంటుందో, అదర్వైజ్ మీకు అక్కడ నుంచి మీరు ఏదైతే స్టాప్ లాస్ ఉంటుందో అది మీకు ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం కాల్ ఆప్షన్ని హోల్డ్ చేయమని చెప్తాను. సో 28,296 స్టాప్ లాస్ మెయింటైన్ చేసేసి కాల్ ఆప్షన్ హోల్డ్ చేయమని నా అభిప్రాయం అండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. చైతన్య మెయిల్ చేశారు. 100 shares ఆఫ్ బల్మర్ లారీ 227లో తీసుకున్నారు ఒక 100 sharesని. సో 1100 ఆ లెవెల్లో కూడా డివిడెండ్ ఇవ్వడం జరిగింది. సో ఇది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా?
డెఫినెట్గా ఇక్కడ మీకు 25% అయితే బుక్ చేయమని చెప్తానండి. సో ఓవరాల్గా స్టాక్ చూస్తుంటే మీకు మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. సో 25% బుక్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఒక 10 to 15% మళ్ళీ కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా స్టాక్ని ఏదైతే 25% తీసుకున్నారో అది రిమైనింగ్ స్టాక్ అక్కడ మళ్ళీ పిక్ చేయమని చెప్తానండి. సో ఈ నుంచి ఇన్ కేస్ ఇక్కడ నుంచి రిమైనింగ్ 75% స్టాక్ ఏదైతే ఉందో ఇన్ కేస్ ఇక్కడ నుంచి మీకు గేరింగ్ నెక్స్ట్ ఇంకా అప్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటే మాత్రం 4 to 5% డెఫినెట్గా అక్కడ ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి. ఓవరాల్గా మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా బుకింగ్ చేసుకోవడానికి గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. గ్రాసం 700లో బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. గ్రాసిమ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో చూస్తుంటే మాత్రం 688 ఉందండి. సో డెఫినెట్గా ఇక్కడ అవాయిడ్ చేయడమే గుడ్ ఇండికేషన్ అండి. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 681 లెవెల్కి సో అది కూడా ఈరోజు మనం దాని లో రావడం చూసినాం. డెఫినెట్గా ఈ నుంచి మనం స్టాక్ చూస్తుంటే మాత్రం కొద్దిగా వీక్ నోట్తోనే ఉందండి. సో 948 లెవెల్స్ నుంచి మనం అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ మనం కరెక్షన్ చూసామండి స్టాక్లో. సో డెఫినెట్గా అవాయిడ్ చేయమని నా అభిప్రాయం అండి. ఇన్ కేస్ మీకు లాంగ్ టర్మ్ బెట్ కోసం ఉంటే మాత్రం బ్యాంకింగ్ సెక్టర్లో కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఇన్వెస్ట్ చేయమని నా అభిప్రాయం అండి. సో గ్రాసిమ్ మాత్రం డెఫినెట్గా ఇక్కడ అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకా కరెక్షన్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఈ 600 లెవెల్స్ రావడం చూసాం. ఏదైతే 2016 లో ఉందో సో మనకి ఆ లెవెల్స్ కూడా 600, 598. సో ఈ రేంజ్ చూసే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో గ్రాసిమ్లో చూసే అవకాశాలు ఉన్నాయండి. సో డెఫినెట్గా అవాయిడ్ చేయమని నా అభిప్రాయం. అఖిల్ మెయిల్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సెల్లింగ్కి వెళ్ళొచ్చా, ఎట్ ద సేమ్ టైం ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. అఖిల్ 1 సెకండ్ ఓవరాల్గా కనుక చూస్తే ఎస్ బ్యాంక్ మనకి జస్ట్ ఇది ఒక తాత్కాలిక ర్యాలీగా మనం చూడొచ్చు. ఆల్రెడీ ఇది డౌన్ గ్రేడ్ అయిన స్టాక్గా కూడా భావించవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇది ప్రీవియస్ సెషన్లోనే 12 ఇయర్స్ లోని మల్టీ ఇయర్స్ లోని హిట్ చేయడం జరిగింది. సో పెరిగిందని చెప్పి మీరు ఈ స్టాక్లో బయింగ్కి వెళ్తే అది ఒక మిస్టేక్గా చూడొచ్చు. సో ఓవర్ టు యూ సోమేష్ గారు, బ్యాంక్ ఆఫ్ బరోడా సెల్లింగ్కి అండ్ ఎస్ బ్యాంక్ ఏమైనా లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చానని అంటున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తుంటే మాత్రం మనం కొద్దిగా ఏదైతే మీరు షార్టింగ్కి వెళ్తున్నారో సో ఈ నుంచి మీకు 4 రూపీస్ రిస్క్ అనేది ఉండండి. సో మీరు 4 రూపీస్ రిస్క్ మీకు డెఫినెట్గా ఇక్కడ నుంచి మీరు 4 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం మీకు 85 దాకా వచ్చే అవకాశాలు ఉంటుందండి. సో ఇక్కడ నుంచి 1:1 రిస్క్ రివార్డ్ ఉందండి. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ నుంచి 96 దాని అబౌట్ ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి మనకి రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయండి బ్యాంక్ ఆఫ్ బరోడా అప్ టు 103 లెవెల్స్ వరకు. సో ఇన్ కేస్ మనకి ఏదైతే ఉందో స్టాక్ 96 అబౌట్ ట్రేడ్ కానంతసేపు షార్ట్గా వెళ్ళడం గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం అండి. సో మనకి 85 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ 85 కింద క్లోజింగ్ అవుతుంది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టాక్కి టార్గెట్ కింద డౌన్ సైడ్ మాత్రం 72 వెళ్ళే అవకాశాలు మనకి స్టాక్ కనిపిస్తుందండి. సో ఓవరాల్గా చూస్తుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా షార్టింగ్కి విత్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయమని చెప్తాను. ఇంతకుముందు మేడం అన్నట్టే ఏదైతే ఎస్ బ్యాంక్ ఉందో మల్టీ ఇయర్స్ లోస్లో నడుస్తుందన్న స్టాక్ అండి. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి మీకు ఏదైనా ట్రేడింగ్ కోసం అయితే చేయొచ్చండి, అది కూడా విత్ స్టాప్ లాస్తోనండి. సో మనటి లో ఏదైతే ఉందో 29 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్ కేస్ వస్తే ఒక బౌన్స్ బ్యాక్ 52 దాకా రావచ్చండి. దట్ వాజ్ 20 డిఎంఏ ఉందండి. అదర్వైజ్ దానికంటే పెద్దగా ఏం న్యూస్ లేదండి. సో డెఫినెట్గా అలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయడానికి గుడ్ ఇండికేషన్ అండి. ఎందుకంటే ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తున్నాం, డిహెచ్ఎఫ్ఎల్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చూసాం. సో ఇప్పుడు మనం ఎస్ బ్యాంక్ కూడా చూస్తున్నామండి. ఏదైతే 300-400 లెవెల్స్ నుంచి 100 లెవెల్స్కి వచ్చిన తర్వాత కూడా ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ రాదా, 200 దాకా రాదా అని చెప్పి అనిపిస్తుంది. సో డెఫినెట్గా మనం పదే చెప్తున్నామండి. ఏదైతే 100 కింద రాగానే స్టాక్ కొద్దిగా వీక్ నోట్తో వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా ఈ నుంచి మీరు తీసుకుంటే లాంగ్ టర్మ్ బెట్ కోసం మాత్రం లాస్ గెయిన్ చేయాల్సి వస్తుందండి. సో 9 రూపీస్ కింద క్లోజ్ అవుతే మాత్రం స్టాక్ 29 రూపీస్ కింద క్లోజ్ అవుతే మాత్రం నెక్స్ట్ కరెక్షన్ మన స్టాక్ వచ్చేసి 2006 లెవెల్ ఏదైతే ఉందో 9 రూపీస్ ఆ లెవెల్స్కి వచ్చే అవకాశాలు స్టాక్లో కనిపిస్తుందండి. సో డెఫినెట్గా అవాయిడ్ చేయమని నా అభిప్రాయం. ఓకే సోమేష్ గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము ఒక రికవరీ మోడ్లో మార్కెట్స్ కనిపిస్తున్నాయి. బట్ సెకండ్ హాఫ్ ధోరణి మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బ్యాంక్స్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎలాంటి మూవ్స్ అనేది మనం సెకండ్ హాఫ్లో చూసే అవకాశాలు ఉన్నాయంటారు? ఒక రికవరీ మూవ్ అనేది ప్రస్తుతం మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మరి ఫ్యూ పాయింట్స్ ఇంకా రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? లేదంటే మార్నింగ్ ఏదైతే డౌన్ ట్రెండ్ చూసామో అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? డెఫినెట్గా ఏదైతే లో ఉందోనండి ఈరోజు నిఫ్టీలో అది లో బ్రీచ్ కానంతసేపు డెఫినెట్గా ఈ నుంచి ఒక మనం 60-70 పాయింట్స్ అప్సైడ్ చూసే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయండి. సో ఏదైతే మన కింద సపోర్ట్ పాయింట్ 200 డిఎంఏ కూడా ఉందండి. సో 11,219. సో అది ఒక మేజర్ సపోర్ట్గా మనం కొంతకాలం నుంచి మాట్లాడుకుంటున్నామండి. సో 11,380 లెవెల్ కింద క్లోజ్ అవుతే మాత్రం అక్కడ నుంచి స్టీవ్గా 150 పాయింట్స్ కరెక్షన్ చూసే అవకాశాలు కనిపిస్తుందని. సో డెఫినెట్గా అదే ఎగ్జిక్యూట్ అయిందండి నిఫ్టీలో చూస్తుంటే. సో ఇక్కడ నుంచి మనకు నా వ్యూ ఏంటంటే ఈరోజు 11,422 ఆర్ 440. సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు నిఫ్టీలో అనిపిస్తుందండి ఎక్స్పైరీ వరకు. సో డెఫినెట్గా ఏదైతే ఈరోజు లో ఉందో 11,257 లెవెల్ కట్ కాకపోతే మాత్రం డెఫినెట్గా 11,450, 460 ఆ రేంజెస్ చూసే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సో మనకు ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్గా 28,866. సో ఈ నుంచి మనకి అదే ఆఫ్ 200 పాయింట్స్ కనిపిస్తుందండి. సో డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఏదైతే
లో ఉందో నిన్నటి లో, సో అది ఏదైతే ట్యూస్డే లో ఉందో 28,077. సో మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ నుంచి కూడా దీంట్లో కూడా బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూసే అవకాశాలు మనకు కనిపిస్తుందండి బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఎక్స్పైరీ వోల్టాలిటీ మాత్రం డెఫినెట్గా లాస్ట్ 1 అవర్లో ఉంటుందండి. సో 2:30 తర్వాత మనకి డెఫినెట్గా ఈ మేబీ ఇన్ కేస్ డేలో ఒకటి కాకపోతే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఈ నుంచి 29,101. సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు కనిపిస్తుందండి. 300 పాయింట్స్ అప్ సైడ్ డెఫినెట్గా విత్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయమంటాను. ఏదైతే మనకు వచ్చిందో ఇలాంటి మనకి రావండి మళ్ళీ బై ఆన్ డిప్స్ అని. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి బై ఆన్ డిప్స్గా మనం సెకండ్ ప్రైస్ పాయింట్లో ఎంట్రీ పాయింట్ తీసుకోవడమే గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు. సో వ్యూయర్స్, ఇది వాళ్ళ మార్కెట్ సెట్. Stay with us.